అరే ఆల్రెడీ ఉన్నది పెట్రోల్ ఉన్నది పిసాల పెట్రోల్ నేను ఇంటికన్నా చెప్పినా కదా పెట్రోల్ కొట్టేమని. అది నాకేం తెలుసు. గొడ్డు గొడ్డు పెరిగిన పెట్రోల్ యూస్ కూడా వస్తలే బండి ఇంకా కొడతావు ఇంకేం చెప్తావు దొబ్బు దొబ్బుతా. ఎందుకు చూస్తానమే నాకేమో తెలుసా నేను పెట్రోల్ అయిపోతాను. అరే బుజ్జి అరే బుజ్జి ఏందన్నా? అరే పెట్రోల్ కావాలరా మొత్తం తిరిగి కాలం మొత్తాన్ని ఘోరంగా. పెట్రోలా? పెట్రోల్ 3 రోజుల నుండి ఊర్లోనే కాదు ఎక్కడ దొరకలేదు. 3 రోజుల నుంచా? అరే మీ ఇంట్లో ఉందని చెప్పేసి వాళ్ళు అన్నారా? మా ఇంట్లో ఉన్నది మేమే వాడుకుంటారమ్మా అన్న, అమ్ముతలేము. అబ్బాబ్బా 1 లీటర్ తీసుకొచ్చి పోయేవారా ప్లీజ్ రా. మరి మేమేం వాడుకోవాలన్నా మీకు పోతే? ఎట్లా అంటేంద్రా మేము వేరే ఊరు నుంచి వచ్చినాం, పెట్రోల్ అయిపోయింది. ఎక్కడైనా కూడా మీ ఇల్లు పెడతారు. 1 లీటర్ పోతే ఏమైతుందిరా? లీటర్ కాదు 1/2 లీటర్ కూడా పోయా నేను. పెట్రోల్ అని చెప్పిరా? అరే లేదన్నా. ఉన్నానే చెప్తా మళ్ళా. లేదు మరి మేము వాడుకోవద్దా పెట్రోల్? అరే మీరు వాడుకుంటే కానీ పాప నామకం చూడకుండా దీమకం చూడరా మొత్తం తిరిగి కాలని అవుతాయి. ప్లీజ్ చెల్లె నేను మీ అక్కలాంటి అని పోయొచ్చు. 1 లీటర్ ఎక్కువ వద్దు, కావాలంటే డబ్బులు పే చేస్తాం మనీ. మా సొంత అక్కకు కూడా నేను పెట్రోల్ ఇయ్యా. మరి ఘోరం చెప్తాను గింత లేదు కానీ. అరే కొంచెం ఉండాలి కదా జాలి దయ గుణం అనేది ఉండాలి. ఇక లీటర్ పెట్రోల్ ఏమైతుందిరా? పావులు పోయి ఏమైతుందిరా? పైసలు తీసుకో. లేదన్నా ఇక మీరు ఒక పని చేయాలి, నేను మీకు ఒక అడ్రస్ చెప్తా అడిగోవాలి సరేనా? సరే అదే చెప్పురా. ఇగో ఇటు ఒవ్వ పట్టుకొని చక్కగా వాటేవాలి, ఇటు చక్కగా పోలి. ఈ ఊరు దాటినాక మా అక్క షాప్ వస్తుంది, దాంట్లో ఉన్నది కావచ్చు పెట్రోల్. ఉంటుందా మరి ఖచ్చితంగా? ఉంటదన్నా. సరేనా మరి వెళ్తారా? మరి ఉంటాయా? ఉంటది. పోదాం పారాలి మరి. ఇప్పుడు ఇక్కడ లేదంటే కదా మరి అక్కడికి అడ్రస్ అని చెప్పి అడగడం పోదాం. 5 కిలోమీటర్లే ఉంటాయి దీని నుండి. 5 కిలోమీటర్ల? అరే రాదే. అరే మరి పోతాను రా. సరే అన్నాడి కోయిలు దొరుకుతుంది. అరే ఆవురా బిడ్డ, ఇది ఎక్కడ కోసలా ఆయన వెళ్ళకుండా అయిపో. పేటప్పుడు తుమ్మైంది ఆయన అయిపో. ఎంత పని అయిపోయింది కార్తీ. అరే నాకే తెలుసు అయిపోతా. నేను కలగాలనా? నువ్వు భలే మాట్లాడతాను. పోయి పెట్రోల్ ఇవ్వాలని లేకపోవాలన్నా. అరే గిరి ఉన్నారా? అరే ఏ ఉండేది కానీ డబ్బు మంచిగా తిన్నవాడే ఇంట్లో డబ్బే. అరే గడే వాళ్ళు ఉన్నారు సారీ. అదే ఇప్పుడు ఏ దొక్కలు ఏదో ఒకటి ఏమన్నా నచ్చురా. పెట్రోల్ అంటే ఉంది. ఇప్పుడు నడిచి కొంచెం ఉన్నదా? కొంచెం ఉన్నదా అంటనా? కేంద్ర మార్గం ఎట్లా మాట్లాడతాను? ఏ ఊర్రా నీది అంత గిట్లున్నావు? ఏం మాట్లాడతాను? అంత ఊరూరు మాట్లాడతాను అదిరిపోద్దానా? నేను ఇప్పుడు ఏమన్నా అంటాను? కేంద్ర నీ బాధ రాయపోయా అంటాను. ఉత్త కూర్చున్న దాని మీద వచ్చి గడ్డి తిన్నట్టు గట్ల మాట్లాడతాను. అరే పెట్రోల్ అని చెప్పేసి అడగడానికి వచ్చిన దానికే గంధాన ఫీల్ అవుతానండి. సరే పోతావా? అసలు ఏం మనిషిరా నువ్వు? అంత ఖరాబ్ మాటలు మాట్లాడతాను. ఏంది మీ మీద తెచ్చుకున్నావు? నువ్వు పెద్ద పుడింగువా? కోరుకున్నవారైతే నువ్వు నిన్ను కూడా కొడతా. అంత చేతిలో ఏంటి మొత్తం రోగ బండలు లాక్నే తాకుతాయి. మరి మాటలు మంచిగా అయితే దెబ్బలు పడకుండా ఉంటావు కదా. నువ్వు అమ్మనాలు పెట్టుకున్నావా? షోకేజ్ చూసుకున్నావా? ఉన్నాయా? మాట్లాడరా, పిచ్చి పిచ్చి మాటలు కాదు. మొత్తం ఒత్తుకుంటా నీకు అందుకే గిరాకీ కావాలి.
నాకు గిరాక్ రాకపోతే నీకే లేవే నువ్వు అది యూజ్ చేసుకో మళ్ళా ఓ దేడిది మా కూడా అది పెట్రోల్ కాదురా, పెట్రోల్ ఇక్కడ ఉందని చెప్పడానికి కలర్ ఓషా అట్లా పెట్టినా అందరికి తెలవాలని. అది కూడా తెలవాలా? వద్దున్నట్టున్నావు. పెట్రోల్ దొరుకుతలేదా దేడిది మా కూడా బంకు పోయి సావుకో. మరి పెట్రోల్ ఎట్లా పెట్టినావు అది పెద్ద దొద్దు అమ్ముకో నువ్వు బాగా అమ్ముకుంటా పో. రాగా నాకు కూడా బర్రోడా.